ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహ దోషం ఉంటే ఎటువంటి పరిణామాలు వస్తాయి? మానవ జీవితంలో ప్రతి క్షణం కూడాను గ్రహాల యొక్క ప్రభావం పనిచేస్తూనే ఉంటుంది. గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఎల్లవేళలా సంరక్షిస్తూనే ఉంటుంది. అయితే ఏ వ్యక్తి ఆ పుట్టినటువంటి నక్షత్ర రీత్యా కావచ్చు, లేక ఆ జాతక ప్రభావరీత్యా, ఆయా గ్రహాల యొక్క ప్రభావరీత్యానే ఆ వ్యక్తి జీవితంలో అనేక రకాలైనటువంటి ఈతి బాధలతో కూడిన అదృష్టకరమైన సంఘటనలు కూడాను జరుగుతూ ఉంటాయి. సహజసిద్ధంగా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రభావాన్ని మానవాళిపైన ప్రసరింపచేస్తూ ఉంటుంది. అందుకే మనం ఎటువంటి హోమాలు చేసినప్పటికీ కూడాను మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వర హోమం చేసి, తదుపరి రుద్రహోమం చేసి, తరువాత శ్రీ సూక్తం, నారాయణం ఇవన్నీ పూర్తి అయిన తర్వాత నవగ్రహాలకు సంబంధించినటువంటి రవి, అలాగే చంద్రుడు, వరుసన నవగ్రహాలన్నీ కూడాను ఒక్కొక్క మంత్రంతో చెప్పుకుంటూ, స్వాహా మంత్రంతో నవగ్రహాలన్నింటినీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకునేటువంటి ప్రక్రియ ఉన్నది. అందుచేతనే మనం దేవాలయానికి మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు, శివాలయాన్ని దర్శించేటప్పుడు మొట్టమొదటిసారిగా నవగ్రహ ప్రదక్షిణం చేసి, నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ యొక్క శ్లోకాన్ని చదివే తదుపరి చేతులు కాళ్ళు కొద్దిగా నీళ్లతో ఇలా తుడుచుకొని నమశివాయ అంటూ శివదర్శనం చేసుకుంటాం. ఎందుచేతనంటే నవగ్రహాల ప్రభావం మన మీద అనుక్షణం ఉంటుందని, గ్రహ నక్షత్ర మాలికాధరుడు పరమేశ్వరుడు అనుక్షణం మన్ని రక్షిస్తాడు అని. అయితే ఈ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క శక్తివంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. రవిగ్రహం కంటికి, గుండెకు సంబంధించినటువంటి రుగ్మతల్ని కలిగిస్తుంది సరిగా లేకపోతే. చంద్రగ్రహం సరిగా లేకపోతే మానసికమైనటువంటి రుగ్మతల్ని ఇస్తుంది. అలాగే మంగళకరుడైనటువంటి కుజుడు సరిగ్గా లేకపోయినట్లయితే భూ వివాద సమస్యల్ని ఇస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా విపరీతమైన రుగ్మతలు వస్తాయి. అలాగే బుధుడు సరిగా లేకపోయినట్లయితే చేస్తున్న వ్యాపారాలలో నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. అలాగే రాహువు, అలాగే గురువు గనక సరిగా లేకపోయినట్లయితే అన్ని పనులకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. శుక్రగ్రహం సరిగా లేకపోతే సంతాన ఇచ్ఛ తగ్గిపోతుంది. శనిగ్రహం సరిగా లేకపోతే అనేక ఉపద్రవాలు చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని అని చెప్పేసి రకరకాలుగా మనకు శని గురించి కూడా చెప్తారు. రాహువు, కేతువు, శని ఈ మూడు గ్రహాలు మనకు కాస్త తస్మాత్ జాగ్రత్త అని చెప్పేటువంటి గ్రహాలుగా మనకు శాస్త్రం చెబుతోంది. అయితే అన్నిటికన్నా చక్కగా ఉండవలసిన గ్రహం గురుగ్రహం. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణం అని కదా. హస్తసాముద్రికంలో కూడాను
గురు మౌంట్ గనక ఈ యొక్క చూపుడు వేలు కింద భాగాన ఉంటుంది. ఈ గురు మౌంట్ కనుక ఎత్తులో ఉంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం తగ్గినప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతారు. అట్లాగే ఈ అరచేతిలో శుక్రగ్రహం అంటే ఈ బొటనవేలు కింద ఉన్నది. ఈ బొటనవేలు కింద ఉన్న శుక్రగ్రహం కనుక సరిగా లేకపోతే నపుంసకత్వం వస్తుంది. సంసార సుఖాన్ని పొందలేరు అన్నమాట. సంతానం కలగదు. అలాగే బుధాదిత్య యోగం, ఈ యొక్క చిటికిన వేలు కింద ఉన్నటువంటి మౌంటును బుధ అంటారు. ఈ బుధుడు ఎత్తుగా ఉంటే విశిష్టవంతమైన వ్యాపార లక్షణాలు వస్తాయి. రవిగ్రహం చక్కగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. శనిగ్రహం కనుక సరిగా లేకపోయినట్లయితే భూసమంతము లేక అనారోగ్య లక్షణాలతో బాధలు పడాల్సి వస్తుంది. ఇవన్నీ హస్తరాముద్రికంలో కూడా చెప్పవచ్చు. హస్తాన్ని చూసి మీ సమస్య ఇది, దీనికి రెమెడీ ఇది చేసుకోండి, దానికి సంబంధించిన దశ తిరిగేందుకు ధరించే ఉంగరాలు కూడాను ధరించి మానవుడు కృతకృత్యుడు కావచ్చు.